సో ఫైనల్గా ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మా బీటెక్ ఫస్ట్ ఇయర్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే చాలా తక్కువ డేస్లో బీటెక్ అయిపోయినట్టు అనిపించింది. ఫస్ట్ ఇయర్లోనే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్తోని, ఫన్, చాలా మెమొరీస్ అయితే ఉన్నాయి. సో అట్లానైతే మా బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సో మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. సో ఇక రెడీ అవ్వడం కూడా అయిపోయింది. ఇంటికి వెళ్ళడమే. హాస్టలర్స్ ఇంటికి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా కింద వార్డెన్ దగ్గర ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో మనం ఎంటర్ చేయాలి. ఇంటి దగ్గర నుండి హాస్టల్కి వచ్చినప్పుడైనా, హాస్టల్ నుండి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడైనా ఖచ్చితంగా బుక్లో మన బ్రాంచ్ నేమ్, మన నెంబర్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. అది మీకు కూడా దాదాపు చాలా హాస్టలర్స్కి తెలిసి ఉంటుంది. ఇట్లా మీకు కూడా ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఎంటర్ చేయడం అయిపోగానే హాస్టల్ నుండి అయితే వరంగల్ బస్ స్టాండ్కి వచ్చేసిన. ఈ వరంగల్ బస్ స్టాండ్కి రాగానే మన వేములవాడ బస్ అయితే రెడీ ఉండి బస్ ఎక్కేసి వరంగల్ టు వేములవాడ అయితే టికెట్ తీసుకున్నాం. సో ఇది వచ్చేసి వరంగల్ బస్ స్టాండ్. ఇక్కడ బస్ స్టాండ్ ఇంకా పక్కకే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. సో ఫైనల్లీ వేములవాడకు కూడా వచ్చేసిన. నేను బస్ స్టాండ్కి రాగానే డాడీ అయితే అక్కడ నా కోసం వెయిట్ చేస్తుండు. బస్ స్టాండ్ వరంగల్ నుండి వేములవాడకి 3 hours జర్నీ. ఆ జర్నీకి ఎండకి ఆ రోజు చాలా ఎండ కొట్టింది. నాకైతే చాలా హెడేక్ ఉండే. మమ్మీతోనైతే ఆయిల్ పట్టించుకున్నా.